గారికి నాకు డిబేట్ అయితే 1-to-1 పెట్టేసుకోండి, ఏదో తేజ్ చేసుకుంటాం. కానీ అది కాదు కదా. ఆయన మా పార్టీనో మా అధినాయకుడు అనేక మాటలు తిట్టాడు. ఆయన నేను మౌనంగా ఉన్నా. వ్యక్తిగా ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, అంగీకరించను. అలాగే తోటి భక్తగా నా అభిప్రాయాన్ని గౌరవించమంటున్నా, అంగీకరించమనుకుని నేను అంటలే. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవటానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కారకులు, అందులో డౌట్ ఏం లేదు. సరే, గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని రఫీ గారు అన్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల వల్లే జగన్ గెలిచాడనో, లేకపోతే ఈవీఎంలు తీసేసి మామూలు బ్యాలెట్ పేపర్లు పెట్టాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడారు. కాబట్టి ఈవీఎంలు అనేటువంటి గెలుపోవటంలో వస్తాయి. దాని మీద లోతుగా మీ నాయకుడు మాట్లాడాడు, మా నాయకుడు మాట్లాడాడు. దీని మీద చర్చ జరగాలి, అది వేరే వేదిక. బట్ ఇద్దరు మాట్లాడే కాబట్టి చెల్లుకి చెల్లు అంటారా? సార్ ఆబ్వియస్ గా అంతే, రాజకీయాల్లో ఏదైనా అంతే. ఇప్పుడు ఉదాహరణకు రావెల్ కిషోర్ బాబు గారు మాట్లాడుతుంటే, రఫీ గారు ఆగండి ప్లీజ్, ప్లీజ్, సమయం లేదు, ఆగాలి మీరు. ఇప్పుడు ఇది మీకు 6 నెలల వరకు మిమ్మల్ని ఏం అంటానికి ఉండదు. వాస్తవంగా మీరు డిబేట్లు రమ్మంటే వస్తాం, మారిమంటే 6 నెలలు మానేస్తాం. 6 నెలల తర్వాత మీరు చేసే తప్పుంది. ఖచ్చితంగా ప్రజా గొంతుకై ప్రజా సంకటమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజా కంటకమై ప్రజల యొక్క కంటమై మేము ప్రతిబింబిస్తాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా వస్తే ప్రజల తరఫున గొంతుకై మేము నిలుస్తాం. ఇక్కడ మీరు నిలవడానికి మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా రాజీవ్ గాంధీ గారు. అంటే రఫీ గారు మీరు ఆగండి సార్, రఫీ గారు మీరు ఆగండి ప్లీజ్, దయచేసి మీరు ఆగండి. రాజీవ్ గాంధీ గారు కంటిన్యూ చేయండి. చాలా బాగుంది బ్రహ్మనాయుడు గారు, మీరు అన్నారు ప్రతిపక్ష హోదా లేదు కదా, మీరు ఎలా మాట్లాడతారని. గతంలో ఒక్క సీటు కూడా లేకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారో 11 సీట్లు ఉన్న మేము కూడా మాట్లాడతాం. తప్పేంటి? ప్రతిపక్ష హోదా అనేటువంటిది అసెంబ్లీ వరకే తప్పితే ప్రజల్లో కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా స్పందించవచ్చు. ప్రజా వ్యతిరేక నిర్ణయం అయితే ఎవరైనా ఉద్యమాలు చేయొచ్చు. నా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు కదా, తప్పే ఉంది. మేము కూడా అలాగే ఉంటాం, తప్పేం కాదు. బట్ ఆయన స్ఫూర్తిగా తీసుకుని వెళ్తారా ముందుకి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి? పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక ఎగ్జాంపుల్ గా, అప్పుడు ఆయన గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి నుంచో, పవన్ కళ్యాణ్ స్ఫూర్తి కాదు. మన పెద్దలు పూర్వీకులు దేశం కోసం పోరాటాలు చేసి, రాష్ట్రాల కోసం పోరాటాలు చేసిన ఎంతో మంది ప్రజా పోరాటాలకి స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. అవి చదువుకున్నటువంటి ఈ వ్యక్తులుగా, యువకులుగా వాళ్ళందరూ పోరాటం స్ఫూర్తి. నో డౌట్ రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ పడ్డా చోట నుండే పరుగు మొదలు పెట్టాడు. నో డౌట్ వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ 18 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత ఏదైతే రఫీ గారు అన్నారు విలీనం అయినప్పుడు బాధపడిపోయిందంటే, ఆ విలీనం చేయించింది ఏ మీడియా, ఇదంతా కూడా అందరూ తెలుసు. చిరంజీవి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ నాళ్ళతో కలుస్తున్నాడు అని చెప్పి మేమే విమర్శలు చేశాం. అయినా సరే ఆయన కలిశాడు, అధికారంలోకి తెచ్చాడు, కేంద్రంలో కూడా కీలకం అయ్యాడు. మంచిదే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదా పేరుకున్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి, జరగాల్సినటువంటి న్యాయానికి సంబంధించి కేంద్రంతో ఈయన పోరాటమే చేస్తారో, పొత్తు ధర్మంలో రిక్వెస్ట్ లో వస్తారో, ఏదైనప్పటికీ రాష్ట్రానికి వీలైనంత మంచి పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ, మీ ప్రైమ్ బ్యాంక్ కి ముఖ్యంగా నేను శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇదే పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి, అదే జనసేన పార్టీని వదిలేసి మా పార్టీలో వచ్చిన వందలాది మంది ఉన్నారు. పవన్ అప్పటి వరకు దేవుడు అనుకున్నారు. పవన్ ఓడిపోగానే దెయ్యం అంటే ఇక్కడ సొంత పార్టీ నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ న్యూస్ కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితుల్లో ఉంటే మీ ప్రైమ్ నైన్, మరొక ఛానల్, ఈ రెండు కూడా జనసేన యొక్క గొంతుని ప్రపంచానికి వినిపించాయి. ఈ రోజు జనసేన సాధించిన విజయంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రైమ్ నైన్ యొక్క పాత్ర చాలా కీలకం. దాన్ని మేము ఓ పార్టీగానో వ్యక్తిగానో నేనైతే గుర్తిస్తాను, గౌరవిస్తాను. సో మీకు కూడా శుభాకాంక్షలు. రావెల్ కిషోర్ బాబు గారికి మాత్రం ఒక మాట, నేను రావెల్ కిషోర్ బాబు గారు ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా, అంటే నాకు ఇప్పుడు 31 సంవత్సరం వయసు, నేను కూడా చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి ఆశ ఎవరికైనా ఉంటుంది. అలాగే నాకు ఉండేది. కాకపోతే రాజకీయ రంగంలో వచ్చాం. కానీ రావెల్ కిషోర్ బాబు గారి మాట చూస్తే నాకు ఒక రకంగా చాలా విచిత్రంగా అనిపించింది. ఇదే రావెల్ కిషోర్ బాబు గారు మా పార్టీ ఆఫీసులో ఉన్నాయి. నా ప్రెస్ మీట్ తర్వాత ఆయన తర్వాత నేను మాట్లాడిన సందర్భాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న మాటలు, చంద్రబాబు నాయుడు నిజంగా చంద్రబాబు నాయుడు అంత విజనరీ అయితే వైసీపీలోకి ఎందుకు రావాలి? చంద్రబాబు నాయుడు అంత విజనరీ అయితే జనసేనలోకి మీరు ఎందుకు పోవాలి? పవన్ కళ్యాణ్ గారు కాంచీరామ్ గారు ఆనంద శిష్యుడు, లేదంటే ఇంకోటి ఏకలవ్య శిష్యుడు అంటే అటువంటి పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు వదిలేయాలి? కాబట్టి జనసేన పార్టీకి మాత్రం చెప్తున్నాను, అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ రాజకీయాలు కొంత తెలుసు, ఆయన అనుభవజ్ఞుడు. కానీ జనసేన కొత్తగా పవర్ అందుకుంది, బెల్లం చుట్టూ ఏగల్లా ముసుగుతారు. జనసేన పార్టీ జర జాగ్రత్త. అలాగే అధికారులు కూడా తప్పుదోవ పట్టిస్తారు. కొన్ని నిర్ణయాలు ఈ అధికారులు, ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ ఎలా ఉంటదంటే, ఎంత కష్టపడి అధికారంలోకి వచ్చినారో వాళ్ళు డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోయి నాయకుల మధ్య సమన్వయం లేకుండా
అధినాయకుడిని గుడ్డెద్దెలు చేలో పడినట్టు కూడా కొన్నిసార్లు